అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సార్ ఓవరాల్ గా ఈరోజు చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ ఇంచుమించు 9% పడిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏం చెప్తారు యాక్చువల్ స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ మార్కెట్ మెయిన్ గా ఇంచుమించు అంటే లైఫ్ టైం ఫాల్ అనుకోవచ్చా వన్ డేలో? ఇది ఏం చెప్తారు? అట్లేం లేదు. కాకపోతే ఏంటిదంటే ఎప్పుడు కూడా ఇటువంటిది జరగలేదు చరిత్రలో. ఇప్పుడే జరగడం జరిగింది. అంటే పెరగడం కానీ తగ్గడం కానీ. దీంట్లో రెండు రకాలు ఉంటుంది. అంటే ఎప్పుడైతే లోయర్ సర్క్యూట్ అంటాం 3% ఫస్ట్ తగ్గిపోతే వెంబడే 15 నిమిషాలు ఆగిపోతుంది. 3%, 6%, 9%, 12%, 17%. అయితే మన శుక్రవారం రోజు రాత్రే మనకి లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోవడం జరిగింది. 11:55 నిమిషాలకి ఆగిపోవడం జరిగింది. అయితే శుక్రవారం నైట్ మంది మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా అమెరికా మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఇవన్నీ రన్నింగ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున 2:30 క్లోజ్ అవడం జరిగింది శుక్రవారం నైట్. కానీ మన మార్కెట్లు పడ్డ తర్వాత కూడా ఇంకా పడినాయి. కాబట్టి ఈ రోజు మనకి ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లు సెలవు. కాకపోతే ఇప్పుడు మనకి బడ్జెట్ కాబట్టి ఈ రోజు మన మార్కెట్లు అంటే ఈక్విటీ మార్కెట్లు అనుకోండి, కమోడిటీస్ మార్కెట్లు వర్కింగ్ డే కింద చేశారు. అయితే ఆ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రెండు కూడా గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, లోయర్ సర్క్యూట్ ఉదయం 6% తో స్టార్ట్ అయింది డౌన్. మళ్ళీ ఇప్పుడు 9% లో రెండు కూడా 9% దగ్గరే ఆగిపోయినాయి. ఇవాళ సాయంత్రం 5 వరకు ఉంటుంది మన మార్కెట్. ఏది కమోడిటీస్ గోల్డ్ సిల్వర్. ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు 9% లోయర్ సర్క్యూట్ లో ఉండి అలానే నిలబడిపోతుంది. స్తబ్దత అంటే సైడ్ వేస్ అంటాం, న్యూట్రల్ అంటాం. ఇంకా 9% దగ్గర డౌన్ లో ఇక ఆగిపోయింది. ఇప్పుడు ఏమైతుంది, ఎక్కడైనా మధ్యలో కనుక ఒకవేళ రికవరీ కానీ ఏదైనా వస్తే కొంచెం అటు ఇటుగా మళ్ళీ ఇవాళ రాత్రికి అంటే మనకి ఆదివారం అయిపోతుంది. సోమవారం రేపు తెల్లవారుజామున అంటే మనకి ఆదివారం నైట్, సోమవారం తెల్లవారుజామున మళ్ళీ 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు గోల్డ్ సిల్వర్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే నిన్న ఈ రోజు కలిపి ఇంచుమించు ఒక 15 to 20% పడిపోయిందా సార్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ? 31% మన లోయర్ సర్క్యూట్, ఇప్పుడు 9%. అంటే అక్కడ ఎంతైతే పడుతుందో అది ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అనమాట. మొన్న మనది నైట్ శుక్రవారం నైట్ 11:55కు పడింది ఏదైతే ఉందో అక్కడ ఇంకెక్కువ పడింది, ఇక్కడ తక్కువ పడింది. ఆ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిపోయింది. ఏది 9%. మళ్ళీ ఈ రాత్రికి అమెరికాలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో తెల్లవారుజామున 4:30 కంటే మనకి సోమవారం తెల్లవారుజామున ఒకవేళ రేపు ఉదయం 9 లోపల అది కనుక రికవరీ అయిందా ఇక్కడ గ్యాప్ అప్ అయింది. ఒకవేళ అది కనుక ఇంకా ఫాల్ అయింది అనుకోండి, ఆ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఎంత పర్సెంటేజ్ అక్కడ తగ్గింది అంత పర్సెంటేజ్ మళ్ళీ రేపు ఉదయం గ్యాప్ డౌన్ తోట స్టార్ట్ అయింది. అయితే ఇది ఇంకొక 2-3 రోజులు ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ కి ఇంకొక 2-3 రోజులు అయిపోతే అక్కడంతా ఈ F&O లో ఎవరైతే పొజిషన్స్ ఉన్నారో అవన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. ఆల్రెడీ మొన్న గురువారం నాడు షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళే స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. ఈ రోజు కూడా పొద్దుటి వరకు బయింగ్ లో ఉన్న వాళ్ళే స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. ఇంకేమైనా 1-6 మార్జిన్ అలానే మెయింటైన్ చేస్తూ ఉండి ఏది కొని ఉండి ఉన్న వాళ్ళు తగ్గింది కాబట్టి ఫాల్ అయిన లాస్ ఏదైతే MTM అంటాం, మార్క్ టు మార్కెట్, ఆ లాస్ మార్జిన్ కి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. పొద్దున్నే తెల్లారపాటికి 9కి ఓపెన్ అయ్యేటప్పటికే అవన్నీ స్క్వేర్ ఆఫ్ చేసేసి సిస్టమ్. అంటే ఇప్పుడు అంటే మీరు అన్నట్టు చాలా పడిపోయింది. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయమంటారు సార్? ప్రజెంట్ ఇన్వెస్టర్లు మళ్ళీ బయింగ్ లో ఉంటారా? అంటే మీరు అన్నట్టు 5 గంటల వరకు మార్కెట్ ఉంటుంది. ఈ రోజు బై చేయొచ్చు అంటారా? నెగిటివ్ లో ఉంది కదా మన బై అండ్ డిప్ అనే విధంగా బై చేయొచ్చు అంటారా? ఆల్రెడీ బై చేసారు. ఎవరు? షార్ట్ సెల్లింగ్ లో ఉన్న వాళ్ళు. మొన్న ఎవరైతే గురువారం నాడు షార్ట్ లోకి వెళ్ళిపోయారో వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారు. పొద్దున్న చేయడం జరిగింది, వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుందో తెలియదు, ఎప్పుడు రికవరీ అవుతుందో తెలియదు. కాబట్టి నీకు ప్రాఫిట్ లో ఉన్నావు కాబట్టి ఎగ్జిట్ అయిపోవటం అంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ లో బాగా పెరిగినప్పుడు మనం అమ్ముకోవడానికి రెడీగా ఉండాలి, బాగా తగ్గినప్పుడు కొనుక్కోవడానికి రెడీగా ఉండాలి. మన వాళ్ళందరూ ఎట్లుంటారంటే బాగా పెరిగినాక ఎంటర్ అవుతారు, బాగా తగ్గినాక నేను అమ్మడానికి పోతే ఇది నో బయర్ లోకి, ఇప్పుడు నో బయర్ జోన్ అంటాం. ఇది నో బయర్ అంటే కొనేవాడు లేడు అని అర్థం. అయితే ఇన్వెస్టర్లు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎవరైతే మళ్ళీ ట్రేడింగ్ చేద్దామని అనుకుంటారో ఎవరైనా సరే వెయిట్ చేయడం బెటర్, ఏది కొనుక్కోవడానికి. ఇక ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేసారో వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడైనా క్లోజ్ చేయొచ్చు, మండే రేపైనా ఎల్లుండో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు క్లోజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అయితే తర్వాత ఒకటి ఎక్కడ మళ్ళీ దీని ఏమంటారంటే ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటారు, మళ్ళీ దాని తర్వాత షార్ట్ కవరింగ్ అంటారు. అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అంటే బాటమ్ కి వచ్చింది, బాటమ్ కి వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పెరుగుతుంది, షార్ట్ కవరింగ్ అంటాం. అదొకటి. ఇంకా లేటెస్ట్ వార్త ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అమెరికాలో టెంపరీ షట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ షట్ డౌన్ ఏదైతే న్యూస్ ఉందో అది రేపు వస్తుంది.
అంటే ఇప్పుడు షట్ డౌన్ అన్నారు. ఈ షట్ డౌన్ గురించి డెసిషన్ కానీ ఏదైతే దాని మీద జడ్జిమెంట్ కానీ షట్ డౌన్ మరి ఆ జరిగినటువంటి షట్ డౌన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతున్నాయో రేపు దానికి మనకి తెలుస్తాయి. ఎందుకంటే అమెరికా మార్కెట్ లో ఇప్పుడు మనకి ఇవాళ హాలిడే కాబట్టి ఈ రోజు రాత్రికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయానికి మళ్ళీ కమోడిటీస్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఈ షట్ డౌన్ న్యూస్ తోటి మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది ఉంటుంది. 99% అయితే నెగిటివే, అంటే ఇంకా ఫాలో అయ్యే అవకాశాలే ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే నిన్న అసలు ప్రైస్ ఫిక్స్ చేయలే గోల్డ్ కి సిల్వర్ కి, మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో ఫిక్స్ చేసారు. అది కూడా ఇది అమ్మటానికి కొనడానికి కాదు. మన దగ్గర అంతకుముందు ఎవరైతే గోల్డ్ ఫిజికల్ కానీ సిల్వర్ కానీ బార్లు కానీ కొనుక్కొని ఉంటే వాళ్ళు అమ్ముతాము అని అంటే మేమైతే కొనము. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్టర్లకే అంటే అవేర్నెస్ వచ్చింది, ఇన్వెస్టర్లు ఎందుకు తగ్గుతుందని ఏదైతే తెలుసుకున్నారో అమ్మటానికి పోతే ఆ ఇన్వెస్టర్ల కంటే వాళ్ళు ట్రేడర్ అంటే షాప్ వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ ఉంటుంది న్యూస్. వాళ్ళు ఏమంటారు తగ్గుతుందని కన్ఫర్మ్ అయిపోతున్నప్పుడు నీ దగ్గర నాకు కొనాల్సిన అవసరం లేదు కదా, అయితే కొనరాదు, అంతకుముందు మీ దగ్గరే కొన్నాం కదా మేము, మరి ఇప్పుడు అప్పుడు కొన్నప్పుడు అమ్మినప్పుడు ఇప్పుడు మరి తీసుకోవడానికి ఏమిటి అని మనం అడిగితే అంటే సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఈరోజు బడ్జెట్ వల్లనే ఏమైనా మార్కెట్ లో తేడా వచ్చిందంటారా? ఎంసీఎక్స్ మార్కెట్ లో బడ్జెట్ ప్రభావం ఏమైనా ఉందంటారా? బడ్జెట్ ప్రభావం దీనికి సంబంధమే లేదు. బడ్జెట్ కి ఈక్విటీ మార్కెట్ కి రిలేషన్, బడ్జెట్ కి గోల్డ్ కి సిల్వర్ కి సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. కాకపోతే ఈ రోజు ఎందుకు వర్కింగ్ డే చేసిర్రు అంటే బడ్జెట్ ఉంది కాబట్టి ఈ కమోడిటీస్ లో కూడా ఏదైతే ఉందో అది కూడా ట్రేడింగ్ చేయాలనే ఉద్దేశంతో ఎంసెక్స్ వాళ్ళు దీన్ని పెట్టడం జరిగింది. ఆ ఏదైతే ఇవాళ 9 to 5 ఉంటుంది, ఈ 9 to 5 లో ఏం జరిగింది అంటే ఏముండదు. మనము ఇంటర్నేషనల్ మార్కెట్ లో లేవు కాబట్టి అక్కడ ఏదైతే మొన్న శుక్రవారం నైట్ మన క్లోజింగ్ టైం కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్లోజింగ్ టైం కి ఆ డిఫరెన్స్ లో జరిగినటువంటి మార్పులు ఇప్పుడు జరిగినాయి. ఆ మార్పులు ఏంటిది అంటే ఇంకా డౌన్ అయింది ఏది గోల్డ్ సిల్వర్, ఆ గ్యాప్ డౌన్ ఇంకా డౌన్ అయింది ఏది ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసాడు అంటే ఈక్వల్ చేసాడు అన్నట్టు. ఇప్పుడు రేపు ఉదయం మళ్ళీ 9 గంటలకు ఏమైతుంది ఇది ఉండదుగా. ఈ రోజు రాత్రికి తెల్లవారుజామున అంటే ఆదివారం నైట్ సోమవారం తెల్లవారుజామున 4:30కు ఓపెన్ అయిన తర్వాత రేపు ఉదయం సోమవారం 9 గంటలకి ఎప్పుడైతే మళ్ళీ గోల్డ్ సిల్వర్ మార్కెట్లు మనకి ఓపెన్ అవుతాయో ఆ డిఫరెన్స్ అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 9 మధ్యలో జరిగేటటువంటి లావాదేవీలు వ్యవహారాలను బట్టి మంది రేపు ఉదయం 9 గంటలకి గ్యాప్ అప్పా గ్యాప్ డౌనా ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ. అయితే నా ప్రకారం అయితే ఇంకా డౌన్ అయ్యే సూచనలే కనపడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటిది, ట్రంప్ షట్ డౌన్ అది అమెరికాది. ఆ షట్ డౌన్ అనేది మరి ఎంతవరకు ఏం చేస్తారు అనేది రేపు ఉంది డెసిషన్. మళ్ళీ రేపు ఉదయం 9 గంటలకి దీన్ని బట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే మళ్ళీ షార్ట్ కవరింగ్ అయితే కన్ఫామ్ అనమాట. ఎందుకంటే గోల్డ్ సిల్వర్లు ఇవన్నీ జీరోలు కావు, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ కొంచెం బాటంకి వచ్చినాక మళ్ళీ సపోర్ట్ తీసుకుంటాయి. హైలో అమ్మిన వాళ్ళు మళ్ళీ బయింగ్ లోకి వస్తారు. ఎవరైతే మళ్ళీ బయింగ్ లోకి అంతకుముందు నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటారు. ఆ ఆపర్చునిటీ కోసం ఇప్పుడు టెక్నికల్ గా అయితే ఫాలో అవ్వాలి. ఈ టెక్నికల్ గా ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటే సింపుల్ అనమాట, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బై దొరుకుతుంది. ఎలా ఉంటుంది అంటే ఏ రోజుకి ఆ రోజు సపోజ్ ఇవాళ 9% మైన్ పడింది, రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం, ఈ సోమవారం రోజు ఇవాళ కంటే కూడా పెరిగితే పాజిటివ్, సపోజ్ ఈ రోజు కంటే రేపు ఇంకా తగ్గింది అనుకోండి నెగిటివే. మళ్ళీ మంగళవారం సోమవారం ధర కంటే మంగళవారం నాడు దానికంటే పైనుంటే అంటే క్లోజింగ్ ప్రైస్ కంటే పైనుంటే ఓకే పాజిటివ్, క్లోజింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే నెగిటివే ఇంకా తగ్గుద్దని అర్థం. మళ్ళీ దానికి సపోర్ట్ తీసుకొని అక్కడ ఎవరైతే ట్రేడింగ్ చేయదలుచుకుంటో వాళ్ళు ఎంటర్ అవ్వాలి ఒకటి. ఇకపోతే ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే మ్యారేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీక్ నుంచి ఇంకొక అంటే 3 అయిపోయినాయి, మంచి రోజులు వచ్చేస్తాయి. మాఘమాసం పెళ్లిళ్ళు ఉంటాయి, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఏదైతే కొనదలుచుకోలేదో కొనలేదో మిస్ అయిపోయినారో వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ ఒకటి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారో వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ అమెరికాలో షట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకోటి మెయిన్ ఇదంతా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే కొన్న వాళ్ళ స్క్వేర్ ఆఫ్లు అమ్మిన వాళ్ళ స్క్వేర్ ఆఫ్లు అన్ని అయిపోయినాయి. ఎప్పుడైతే స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయో మళ్ళీ కొత్త ఫీచర్స్ ఓపెన్, ఈ కొత్త ఫీచర్స్ మనకు ఓపెన్ అయ్యే టైంకి మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ ఉండాలి, ఏం లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.